హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చపాతీతో ఉప్మా చేస్తున్నాను. చపాతీతో ఉప్మా ఏంటా అని అనుకుంటున్నారా? సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేశాను, బాగుంది. సో మీరు లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే చపాతీస్ చేసుకొని అయినా కూడా ఇలాగ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎప్పుడన్నా ఇంట్లో చపాతీలు మిగిలినా కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఫ్రెష్గా చేసుకొని చూపిస్తున్నాను. సో ముందుగా వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత మీకు కావాల్సిన చపాతీలు తీసుకోండి. ఇక 2-3 అలాగా మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి తీసుకోండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు చపాతీలను అంతా కాల్చుకున్న తర్వాత ఒక చల్లారిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా మీకు, అలా కట్ చేసుకుంటున్నాను సన్న సన్న పీసెస్గా. ఇప్పుడు ఇలాగ కట్ చేసుకోండి. మీకు ఇలానే కాదు, ఎలా కావాలన్నా కూడా ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఉప్మా చేయడానికి. సో ఇక్కడ నేను వచ్చేసి సన్న సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ప్లస్ మనకు కూడా ఇంట్లో ఎప్పుడన్నా చపాతీస్ మిగిలినా కూడా ఒకేలాగా తినడం బాగుండదు అని అనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత సో ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర, అవి కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొన్ని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత అల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, సో అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మీకు దీంట్లో ఏం వెజిటేబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను వచ్చి ఇక్కడ క్యారెట్, బీన్స్ ఉంటే, సో మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు. అలానే పొటాటో ఉంటే కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నా దగ్గర క్యారెట్, బీన్స్ ఉంది కాబట్టి సో అవి మాత్రం వేసుకొని చూపిస్తున్నాను. సో ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. దాని తర్వాత బీన్స్ యాడ్ చేస్తున్నాను. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడే అవి కూడా తొందరగా ఉడికిపోతుంది కదా, సో అలానే ఉడికిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వెజిటేబుల్స్ అంతా పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు బాగా మగ్గించుకోవాలి. అలానే ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసినాక ఇక్కడ నేను టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. సో అది వచ్చేసి ఆప్షనల్ మాత్రమే, నా దగ్గర ఉందని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ లేకపోతే పర్లేదు, స్కిప్ చేసుకోవచ్చు. అది లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. నేను జస్ట్ 1 స్పూన్ మాత్రం యాడ్ చేశాను ఇక్కడ. సో సాస్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, లైట్గా, మరీ ఎక్కువ వద్దు, ఊరికే జస్ట్ అది మొత్తం మిక్స్ అవ్వడానికి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవంతా మగ్గిపోయింది కదా, మనం వేసిన సాల్ట్ అంతా కూడా వీటికి బాగా కలిసిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా చపాతీ పీసెస్, సో అవి కూడా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంతో లాస్ట్లో
కొబ్బరి తురుముకున్నది పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు. సో అంతే, చపాతీతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో మీకు దీంతో కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత కొద్దిగా లెమన్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో అంతే, చపాతీ ఉప్మా రెడీ అయిపోయింది. సో మనకి ఇది హెల్దీ రెసిపీ, బాగుంటుంది. మనం దీంట్లో జస్ట్ వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి సో హెల్దీగానే ఉంటుంది. సో పిల్లలకి ఎవరికైనా కూడా మనం లంచ్ బాక్స్లోకైనా రెడీ చేసి ఇవ్వచ్చు. లేదంటే మనకు ఎప్పుడన్నా డిన్నర్లో లైట్గా తినాలి అనిపించినా, లేదంటే స్నాక్ లాగా ఏదైనా తినాలనిపించినా కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనకన్నా కూడా పిల్లలు కొంచెం ఇలా డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇది వన్ ఆఫ్ ద ఒక స్నాక్ రెసిపీ కూడా, మనం స్నాక్ లాగా కూడా తినచ్చు. సో డిఫరెంట్గా ఉంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.